హలో అక్వామన్, మన గుండుగడికి పార్ట్నర్ అని కామెంట్స్ లో తెగ అడుగుతున్నారు కదా. సో ఈ వీడియోలో మీకు ఒక మ్యాటర్ అయితే క్లియర్ గా అర్థమైద్ది. అదేంటంటే ఫ్లవరాన్ ఎప్పుడు సింగిల్ గానే ఉంచాలి. ఏంట్రా చూస్తున్నావు క్యూట్ గా. అయితే మామ ఫ్లవరాన్తో ఏదైనా చేపని పెట్టచ్చు అంటే అది ఒక ప్యారెట్ ఫిష్. సో మన దగ్గర ఉన్న ప్యారెట్ ఫిష్ పర్ఫెక్ట్ సైజ్ అనమాట. సో మన ఫ్లవరాన్ గాడు కూడా అగ్రెషన్ చూపించినా మన ప్యారెట్స్ కి ఏమంత ఫరక్ పడదు. సో మన దగ్గర ఉన్న ఒక ప్యారెట్ ఫిష్ ని తెచ్చితే వేసాను అనమాట. ప్యారెట్ ఫిష్ అయితే ఆ గుండుగాడిని చూడంగానే భయపడిపోయింది. ఎవరో ఎవడ్రైడ్ ఇట్లున్నాడు చూడడానికి అని చెప్పి మన గుండుగాడు కూడా అగ్రెషన్ చూపడం స్టార్ట్ చేస్తే ఇంకా నెట్ పెట్టి ఆపాను. తర్వాత ఉన్న ఇంకో ప్యారెట్ ని కూడా తెచ్చి ఇదే ట్యాంక్ లో వేసాను. ఇంకా ఈ ప్యారెట్ నెయ్యంగానే ఇది కూడా లైట్ గా భయపడతా ఉంది. ఎందుకంటే ఇది కూడా ఫస్ట్ టైం అనమాట ఒక ఫ్లవరాన్ ని చూడటం. మన రుద్రగాడు కూడా ఫస్ట్ టైం ప్యారెట్స్ ని చూస్తున్నాడు. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా. అరే చెప్పరా. అయితే ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఒక ఫ్లవరాన్ ఎంత అగ్రెసివ్గా ఉంటే దాని హెల్త్ అండ్ కలర్ అంత బాగుంటది. సో సిమిలర్ సైజ్ ఉన్న ప్యారెట్ ఫిష్ ని మన రుద్రగాడి ట్యాంక్ లో వదిలితే వాడి హెల్త్ అండ్ కలర్ కి చాలా బెనిఫిట్ ఉంటది. ఇంకా 10 minutes అయ్యాక మన 2 ప్యారెట్స్ ని తీసి మాన్సర్ ఫిష్ ట్యాంక్ లో అయితే వేసేస్తున్నాను. దీనివల్ల వీటికి ఎటువంటి హార్మ్ అయితే జరగలేదు. ఒకటి సిమిలర్ సైజ్ ఉండడం వల్ల, ఇంకొకటి 10 minutes ఉంచడం వల్ల ఎటువంటి హార్మ్ అయితే జరగలేదు. మీరేం టెన్షన్ తీసుకోకండి. అండ్ ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటే మన రుద్రగాడిని ఎందుకు అట్లా సింగిల్ గా ఎటువంటి చేపతో పెట్టకుండా ఉంచుతున్నాను. సో అదనమాట ఈ వీడియో. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.